థర్డ్ పాయింట్ ఆచరణాత్మకమైన మూడో అడుగు ఏమిటంటే, మీరు విజయం సాధించే మార్గంలో అడ్డుపడుతున్న అవరోధాలను, అడ్డంకులను మీ స్వభావంలో నుంచి నిర్మూలించుకోవాలి. నిర్మూలించుకో అంటే మనకి అడ్డంకం వస్తుంటది. అది సహజం. అడ్డంకం అనేది వచ్చినా కానీ మనము ముందు చాప్టర్ లో కూడా చదువుకున్నాం. మన దృష్టి ఎక్కడ ఉండాలి? లక్ష్యం వైపు మాత్రమే ఉండాలి. ఎప్పుడైతే మనం లక్ష్యం వైపు మాత్రమే దృష్టి పెడతామో అప్పుడు ఆ అడ్డంకులు మధ్యలో వచ్చినా వాటిని తెలుసుకొని నిర్మూలించుకొని ముందుకు వెళ్ళగలుగుతాం. అలాగా మన అడ్డంకుల్ని మనమే నిర్మూలించుకోవాలి. ఎవరో వచ్చి నిర్మూలించరు. మనం చెక్ చేసుకోవాలి. ఎందుకు నేను ఈ పని చేయలేకపోతున్నాను? ఏం అడ్డంకులు నాకున్నాయి అని ఒకసారి చెక్ చేసుకున్నాం అనుకోండి. ఓహో, దీనివల్ల ఈ అడ్డంకు వల్ల నేను చేయలేకపోతున్నానా? ఓకే, దీన్ని నిర్మూలించుకోవాలి అని మనం నిర్మూలించుకోవాలి. మామూలుగా ఏమనుకుంటుంటాం, ఏదో అడ్డంకం వల్ల ఏదో జరుగుతుంది, చెప్పలేకపోతున్నాను, చదవలేకపోతున్నాను, ఇవన్నీ అనుకుంటుంటాము. ఒక్కొక్కసారి కర్మ కారణం వల్ల కూడా అడ్డంకులు వస్తూ ఉంటాయి. కానీ దాన్ని కూడా దాటి మనం మన లక్ష్యం వైపే దృష్టి పెట్టి ప్రయాణించాలి. ఓకే. మీరు మద్యం సేవిస్తున్నారని, మీరు ఆధ్యాత్మికంగా ఎదగాలని అనుకుంటున్నారని అనుకుందాం. అది అసాధ్యం. మీరు ధ్యానం చేయాలనుకుంటున్నారు. మీరు మాదక ద్రవ్యాలు తీసుకుంటున్నారని అనుకుందాం. ఇది కూడా అసాధ్యమే. మీరు ఒక కాలితో గ్యాస్‌ని, మరొక కాలితో బ్రేక్‌ని నొక్కడం కుదరదు. మీరు విజయం సాధించే మార్గంలో అడ్డంకులను సృష్టించుకోకుండా ఉండేలా మీ జీవితాన్ని మీరు సరైన విధంగా మలుచుకోవాలి. అంటే అడ్డంకులను సృష్టించుకోకుండా మన జీవితాన్ని మనమే సరిగా సృష్టించుకోవాలి. యు క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అంటారు. మీ క్రియేషన్ ని బట్టే మీ జీవితం. అందుకని అడ్డంకులు వచ్చే విధంగా ఉందా ముందే ఎస్టిమేట్ చేసుకొని అడ్డంకులు రాకుండా సాఫీగా ముందుకు వెళ్ళేటట్లుగా మనమే చూసుకోవాలి. ఆ పాయింట్ మళ్ళీ చదువు సార్. అదేనక్క, మన స్పిరిచువాలిటీలో ఉన్న మద్యం తాగుతున్నా, ఇవి ఏమన్నా మత్తు పదార్థాలు తీసుకున్నా మీరు ఎదగలేరు అని చెబుతున్నారు. అంతే కదక్క? అంటే ఆ అడ్డంకుని మనమే కదా మార్చేయాలా, ఎవరో మార్చేయరు కదా. మాదక అంటే చెడు ద్రవ్యాలు వ్యసనాలు ఉంటే కుదరదు అని అంతే అర్థం అంటే చేసుకోవాలి. మాదక ద్రవ్యాలు ఇవి తీసుకొని నార్కోటిక్స్ వీటిని ఉపయోగించి హాస్టల్ ట్రావెల్ చేయాలని కొన్ని ఉంటాయి అన్నమాట. అట్లాంటివి కూడా లేకుండా చేసుకోమని చెప్తున్నారు. అవి బొంగు అని అలాంటివి, వాటి ద్వారా వాళ్ళు ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోయి హాస్టల్ ట్రావెల్ చేయగలరు. అట్లాంటివి కూడా ఉపయోగించి వెళ్తూ ఉంటారు. అలాంటి ఉపయోగించకుండా చేయమన్నట్టు చెప్తున్నారు అక్కడ. మళ్ళీ అదే చదువుతున్నానక్క. మీరు మద్యం సేవిస్తున్నారని, మీరు ఆధ్యాత్మికంగా ఎదగాలని అనుకుంటున్నారని అనుకుందాం. అది అసాధ్యం. మీరు ధ్యానం చేయాలనుకుంటున్నారు. మీరు మాదక ద్రవ్యాలు తీసుకుంటున్నారని అనుకుందాం. ఇది కూడా అసాధ్యమే. మీరు ఒక కాలితో గ్యాస్‌ను, మరొక కాలితో బ్రేక్‌ను నొక్కడం కుదరదు. మీరు విజయం సాధించే మార్గంలో అడ్డంకులను సృష్టించుకోకుండా ఉండేలా మీ జీవితాన్ని మీరే సరైన విధంగా మలుచుకోవాలి. అంటే సరైన విధంగా మలుచుకుంటూ మనమే ఒక్కొక్కసారి కొన్ని మిస్టేక్స్ వల్ల మనకు అడ్డంకం వస్తుంది. ఆ పని చేసినందు అంటే ముందే ఎస్టిమేట్ చేయాల, ఈ పని చేయటం వల్ల ఫలితం ఎలా ఉంటుంది అని కొంత ఎస్టిమేషన్ మన చేతుల్లో ఉండాల. ఆ ఎస్టిమేషన్ ఉన్నప్పుడు ఆ అడ్డంకు రాకుండా మనం జాగ్రత్త పడగలుగుతాం. అప్పుడు మన ఆధ్యాత్మిక ప్రయాణంలోకి ఈ ఈ మిస్టేక్స్ వల్ల అడ్డాలు రాకుండా సాఫీగా జరుగుతూ ఉంటుంది. అది మొదట వచ్చే అడ్డంకులు భౌతిక, భావోద్వేగపరమైన అడ్డంకులు. మీరు ఒక గొప్ప తోటమాలిగా మారి మీలో అంతరంగంగా దాగి ఉన్న విత్తనాలను పెంపొందించుకోవాలని అనుకుంటే కనుక మీరు ద్వేషంలోకి, కోపంలోకి, భయంలోకి, అసూయ, ప్రతీకారం, వేర్పాటువాదంలోకి, మాయ, అహంకారం, ఛాందసవాదం
మూర్ఖత్వంలోకి దిగజారిపోకూడదు. ఇవి మీ ప్రగతిని ఆపేస్తాయి. అవి మీ మార్గంలో కంచెలా అడ్డుపడతాయి. మళ్ళీ చదవాలా? పారాగ్రాఫ్ మొత్తం అక్క. మొదట ఉమ్, ఉమ్. వచ్చే అడ్డంకులు భౌతిక, భావోద్వేగపరమైన అడ్డంకులు. అంటే భౌతిక పరమైన మరి భావోద్వేగం ఎమోషన్ కి సంబంధించినవి అడ్డంకులుగా ఉంటూ ఉంటాయి. అంటే ఇప్పుడు ఎమోషన్ వల్ల మనం కొంత ఎమోషన్ వల్ల ఇక్కడ ఏదో ఒక విధంగా మన ప్రవర్తన ఉందనుకోండి. ఈ ప్రవర్తన ఇంట్లో ఒక ఎమోషన్ వల్ల ఇంట్లో ఒక ఒక విధంగా ఎమోషన్ తోటి గట్టిగా చేసేసాం అన్ని గలబాయింది. అయినప్పుడు ఏమవుతుంది? మనం ఆధ్యాత్మికంగా ప్రయాణం చెయ్యాలి అని అనుకున్నాము. ఇక్కడ ఎమోషన్ తోటి ప్రవర్తన ఇంట్లో ఉంది. ఉన్నప్పుడు అక్కడంతా డిస్టర్బెన్స్ క్రియేట్ అయిపోతది. ఆ ఎమోషన్ వల్ల. ఎప్పుడైతే ఆ డిస్టర్బెన్స్ అంతా క్రియేట్ అయిపోతుందో అప్పుడు మనం ఏమవుతాం? ఈ క్లాసులు వినాలన్నా, క్లాసులకి వెళ్ళాలి అన్నా, ఏదైనా చదవాలి అన్నా, ఆ డిస్టర్బెన్స్ తోటి మనం ముందుకు వెళ్ళలేకపోతాం. ఇది పక్కాగా జరుగుతూ ఉంటుంది అందరి జీవితాల్లో. అందుకని ఆ డిస్టర్బెన్స్ లేకుండా మనమే చూసుకోవాలి. అప్పుడు మనము ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాం. భౌతికపరమైన భావోద్వేగమైన అడ్డంకులు. డిస్టర్బెన్సెస్ రాకుండా చూసుకోవాలి. ఓకే. మీరు ఒక గొప్ప తోటమాలిగా మారి మీలో అంతర్గతంగా దాగి ఉన్న విత్తనాలను పెంపొందించుకోవాలని అనుకుంటే కనుక మీరు ద్వేషంలోకి, కోపంలోకి, భయంలోకి, అసూయ, ప్రతీకారం, వేర్పాటువాదంలోకి, మాయ, అహంకారం, ఛాందసవాదం, మూర్ఖత్వంలోకి దిగజారిపోకూడదు. గొప్ప తోటమాలి. ఒక తోటమాలి ఏం చేస్తాడు? ఇత్తనాలు వేస్తాడు. మంచిగా ఎరువేస్తాడు. నీళ్లు చల్లుతాడు. టైంకి వాటికి కావాల్సిన నీటిని పెడతాడు. సూర్యరశ్మి ఇవన్నీ చేసి ఆ విత్తనాలను చక్కగా మొక్కలయ్యేటట్టు చేస్తాడు. అలాగే ఒక గొప్ప తోటమాలి ఏ విధంగా చేస్తాడో, మనం కూడా ఒక గొప్ప తోటమాలిగా ఉండి, మన అంతరంగంలో వేసిన బీజాలు మనం ముందు లెసన్స్ లో చదువుకున్నాం. మన లోపల అద్భుతమైన బీజాల రూపంలో మనం ఆధ్యాత్మికంగా ఏ విధంగా ఎదగాలి, ఎటువంటి పాయింట్లు మనల్ని బాగా ముందుకు తీసుకెళ్తున్నాయి, ఇవన్నీ ఉంటాయి కదా. అవన్నీ బీజాలు మన లోపల వేసేయాల. ఎప్పుడైతే మన లోపల వేసామో వాటికి సరి అయిన పోషణ ఇవ్వాలని ముందు చదువుకున్నాం. సరి అయిన పోషణ అంటే ఆ విత్తనాలు వేసాము. ఏంటి, ఈ రోజు నేను అసూయలో ఉండకూడదు, ద్వేషంలో ఉండకూడదు అనే బీజాలు వేసాం. వేస్తే సరిపోతుందా? పరిస్థితి వచ్చినప్పుడు ఆ అసూయని, ఆ ద్వేషాన్ని మనం ప్రదర్శించకుండా చూసుకోగలగాలి. అంటే ఆ జ్ఞానంతోటి మనం ఆ పోషణ ఇచ్చి ఆ బీజాలను మొక్కలుగా పెంచగలగాలి. వాటికి అంటే ఆ బీజాలు పెరగాలి అంటే ఇక్కడ లిస్ట్ చదివింది కదా శారదా మేడం, అవన్నీ ఉండకుండా మనం చూసుకోవాలి. ఆ లిస్ట్ వరకు మళ్ళీ మీరు ద్వేషంలోకి, కోపంలోకి, భయంలోకి, అసూయ, ప్రతీకారం, ఏర్పాటువాదంలోకి, మాయ, అహంకారం, ఛాందసవాదం, మూర్ఖత్వంలోకి దిగజారిపోకూడదు. ఏం వినపడలా నువ్వు చదివింది? అక్క, మళ్ళీ ఇప్పుడు చెప్పు. మధ్యలో వినపడలా. మాస్టర్స్ వినిపించడం లేదా? మళ్ళీ చదువుతాను. ద్వేషం కాడి నుంచి చదువు. ఆ పాయింట్లు మళ్ళీ దానంగా చదువు. సరే. మీరు ద్వేషంలోకి, కోపంలోకి, భయంలోకి, అసూయ, ప్రతీకారం, ఏర్పాటువాదంలోకి, మాయ, అహంకారం, ఛాందసవాదం, మూర్ఖత్వంలోకి దిగజారిపోకూడదు. ఇవన్నీ ఈ విధంగా మన లోపల ఇటువంటి ఎమోషన్స్ లేకుండా చూసుకోవాలి. అలా ఉండి దిగజారిపోయే విధంగా తయారవ్వద్దు అని చెప్తున్నారు. ఇవి మీ ప్రగతిని ఆపేస్తాయి. అవి మీ మార్గంలో కంచెల్లా అడ్డుపడతాయి. అసలు నిజంగా ప్రగతిని ఆపేస్తాయి. అసలు ముందుకు వెళ్ళలేము. ఒక ద్వేషం మన లోపల ఒక ద్వేషం ఉందనుకోండి, ఆ ద్వేషంతో ఏమైపోతాం? లోపల అంత వాళ్ళ మీద ఇంకా మాటలో చెప్పలేను. అలా తయారైపోతుంది. వాళ్ళు కనిపిస్తే చాలు మనకి కోపం ఎన్ని వచ్చేస్తాయి. కానీ ఆ ద్వేషం వల్ల ఏమవుతుంది? మనము
మాస్టర్స్ ఇచ్చే సందేశాలని తీసుకోలేము. ఒక పుస్తకం చదివినా ఎక్కదు. ఒక క్లాస్‌కి వెళ్ళినా ఎక్కదు. ఏమీ జరగదు. అది. అందుకని ఇవన్నీ ఉండకుండా చూసుకోవాలి అని చెప్తున్నాను. నెక్స్ట్ పారాగ్రాఫ్. అలాగే హ్మ్. మానసిక పరమైన అడ్డంకులు కూడా ఉంటాయి. ఉదాహరణకు ఇతరుల గురించి అసహ్యంగా ఆలోచించటం, మీ అసహ్యమైన ఆలోచనలకు తగినట్లు అసహ్యంగా మాట్లాడటం లాంటివి. హ్మ్. ఇంకా మళ్ళీ చదవాలా? చదవనాక మళ్ళీ ఆ లైన్ మళ్ళీ అలాగే చదువు. అలాగే మానసిక పరమైన అడ్డంకులు కూడా ఉంటాయి. ఉదాహరణకు ఇతరుల గురించి అసహ్యంగా ఆలోచించడం, మీ అసహ్యమైన ఆలోచనలకు తగినట్లు అసహ్యంగా మాట్లాడటం లాంటివి. హ్మ్. మీరు అలా మీ అసహించుకోవటం, వ్యతిరేకత, విమర్శించటం ఇవి కూడా ఉండొద్దు అని చెప్తున్నారు. అసహించుకోవడం అనేది కూడా చేయకూడదు. ఎందుకని? వాళ్ళని అసహించుకున్నాము అని ఇప్పుడు కొంతమందికి ఇప్పుడు బాత్రూమ్ కడిగే వాళ్ళు, స్కావెంజర్స్ వీళ్ళుంటారు కదా! వాళ్ళని చూడంగానే అసహ్యించుకుంటుంటారు. అసహ్యం అనేది లోపల ఉంది అనుకోండి, వాళ్ళు దైవము అన్న భావన మనలో ఉండదు. నేను దైవం నేను దైవాన్నే, వాళ్ళు దైవమే అన్న భావన లేదు కాబట్టే గదా! అసహించుకుంటున్నాం. అందుకని ఆ భావనలు కూడా పోయినాయి కదా! ఈ అసహ్యం వల్ల. అందుకని అలాంటివి కూడా ఉండకూడదు అని చెప్తున్నారు. హ్మ్. మీరు మీ ఆలోచనలు, భావాల ద్వారా కాలుష్యాన్ని వ్యాపించేలా చేసినప్పుడు, మీరు జనాన్ని తిట్టిపోసినప్పుడు, ఇతరుల గురించి పుకార్లు పుట్టించినప్పుడు, మానసిక పరమైన అడ్డంకులు ఏర్పడతాయి. హ్మ్. మీరు మీ ఆలోచనలు, భావాల ద్వారా కాలుష్యాన్ని వ్యాపించేలా చేసినప్పుడు, మీరు జనాన్ని తిట్టిపోసినప్పుడు, ఇతరుల గురించి పుకార్లు పుట్టించినప్పుడు, మానసిక పరమైన అడ్డంకులు ఏర్పడతాయి. మానసిక పరమైన అడ్డంకులు కూడా మనకి ఏర్పడుతూ ఉంటాయి అని చెప్తున్నారు. మీరు ఆధ్యాత్మికంగా ఎంత ఎదగాలని అనుకున్నా గాని, మీ మార్గంలో మీరు ఇలాంటి అడ్డంకుల్ని సృష్టించుకుంటే కనుక, మీరు పురోగమిస్తున్నప్పుడు అవి కత్తుల్లా మీ వెన్నులో గుచ్చుకుంటూ ఉంటాయి. ఎవరో గుచ్చట్ల మనల్ని. ఎవరికి వారే శత్రువు అంటారు కదా! మనకి మనమే శత్రువులం. అంటే మన ఆధ్యాత్మిక మార్గంలో సరిగా నడవాలి అంటే, మనము సరిగా ఉన్నప్పుడు మన ఆధ్యాత్మిక మార్గం సరిగా నడుస్తుంది. మరి మన ఆధ్యాత్మిక మార్గం సరిగా లేదు అంటే, అక్కడ మనల్ని మనమే చెక్ చేసుకోవాలి. ఎందుకు సరిగా లేదు? ఏం జరగడం వల్ల సరిగా లేదు? అనేది మనకి మనం చెక్ చేసుకున్నప్పుడు మనకర్థమవుతది. అందుకే ద్వేషం, అసూయ, ప్రతీకార భావం ఇవన్నీ మానసిక పరమైన ఆలోచనలు ఇట్లాంటియన్నీ భావోద్వేగాలు ఇవన్నీ ఏమీ లేకుండా నువ్వు ఆధ్యాత్మికంగా ప్రయాణం చెయ్యి అని చెప్తున్నారు. నేను దైవమే, ఎదుట వారు దైవమే. అంతా దైవంతోనే కూడి ఉంది. ప్రహ్లాదుడు అంటాడు కదా! అణువణువులోనూ దైవం ఉంది అంటారు. మరి ఆయనకి అణువణువులోనూ దైవం ఉంది అన్న భావము తన అంతరంగంలో పూర్తిగా ఇమిడిపోయింది కాబట్టే కదా! పాముని తెచ్చినా ఏమీ చేయలేదు. ఏనుగుని తెచ్చినా ఏమీ చేయలేదు. ఏమి చేయలేకపోయింది. ఆయన లోపల విమర్శ లేదు, వ్యతిరేకత లేదు, ద్వేషం లేదు, అసూయ లేదు, ఏమీ లేదు. అంతా నారాయణుడే, అంతా దైవమే అన్న ఒక్క భావన ఆయన్ని ఎంత ముందుకు తీసుకెళ్ళింది. అలాగే మన అంతరంగంలో కూడా అటువంటి భావంతోనే మనం ఉండగలగాలి. ఇప్పుడు ఒకవేళ మనకంటే తక్కువగా ఆలోచిస్తూ ఉన్నాడు. వ్యతిరేకతతో ఉన్నాడు. తిట్లు తిడుతూ ఉంటాడు. అయినా కానీ వాడిని చూసినా కూడా ఓహో! వీడు కూడా దైవంగా మారడానికే వచ్చాడు. కానీ ఈయనింకా కింది మెట్ల మీదే ఉన్నాడు. ఏదో ఒక రోజు పై మెట్టుకొస్తాడు అన్న భావం మన లోపల వచ్చినప్పుడు, వాడి పట్ల వ్యతిరేకత, విమర్శ ఏమి ఉండవు. ఒక న్యూట్రల్‌గా ఉండగలుగుతాం. మనము ఇంట్లో ఉన్నాము. మనం ధ్యానం చేస్తున్నాం. కొంచెం జ్ఞానం తెలుసుకున్నాం, ఆచరిస్తున్నాం. ఆచరిస్తున్న కాడి నుంచి మనకి ఎవరైనా కొంచెము అసూయతోటి, ఈర్ష్యతోటి ఇలాగా వాళ్ళు ఉన్న వాళ్ళని చూడంగానే ఏమనిపిస్తది? ఒక తక్కువ భావన, ఒక వ్యతిరేకత ఇవన్నీ వస్తాయి. ఒక అసహ్యం ఇవన్నీ వస్తాయి.
మనం మాంసాహారం మానేసాం. ఓకే. మానేసాక ఇంట్లో ఉన్నవాళ్ళు కొరమోళ్ళు తింటున్నారు. తింటున్నప్పుడు ఏమవుతది? మన లోపల ఒక అసహ్యం వస్తది. నిదానంగా. చూడు వీళ్ళు మాంసం తింటున్నారని ఒక వ్యతిరేక భావం వస్తుంది. ఇవన్నీ వస్తూ ఉంటాయి. కానీ అవి కూడా రానియ్యకుండా మనము ఓకే. మనం గూడా గతంలో తిన్నాము. ఈరోజు జ్ఞానం తెలుసుకున్నాము కాబట్టి దాన్ని మానేసాం. ఓకే. వీళ్ళు కూడా ఏదో ఒక రోజుకి ఆ జ్ఞానం వచ్చినప్పుడు వీళ్ళు కూడా మానేస్తారు అన్న భావంతో ఉన్నప్పుడు వాళ్ళ పట్ల అసహ్యం ఉండదు. వ్యతిరేకత ఉండదు. ఏమి ఉండవు. అలా లేకుండా మనల్ని మనం కరెక్ట్ చేసుకుంటూ ఉండాలి. ఎవరో వచ్చి కరెక్ట్ చేయరు. పరమాత్మ అయినా సరే ఇలా ఉండు అని చెప్తారే తప్ప, దాన్ని మనం ఆచరించినప్పుడే కదా మనం ముందుకెళ్ళగలం ఆధ్యాత్మికంలో. ఇప్పుడు పరమాత్మ చెప్పాడు. ఇలా ఉండు అని. విన్నాక అయిపోయిందా? కానీ దాన్ని మన అంతరంగంలో చూసుకొని దాన్ని ఆచరించినప్పుడు మనం ముందుకు వెళ్ళగలుగుతాం. అది అంటే అసహ్యం ఇవన్నీ ఉన్నప్పుడు ఏమవుతుంది? వాళ్ళని చూసినప్పుడల్లా అసహ్యం వస్తుంది. వాడు నేను వేరనే భావం వస్తుంది. ఆ ఏకత్వము, అద్వైతము ఏమీ లేవు. అప్పుడు ఎలా ఉంటుంది? మారిపోయింది కదా మన లోపల భావం అంతా. మన ఆధ్యాత్మిక ప్రయాణం ఆగిపోయిందా లేదా మధ్యలో? అడ్డంకులేసుకుంటుంది ఎవరు? మనకి మనమే అడ్డంకులేసుకుంటున్నాము. మనలోనే కత్తులు మనమే పొడుచుకుంటుంది. ఎవరో కాదు పొడిచేది. మనకి మనమే పొడుచుకుంటున్నాం. అందుకే మన మాట మనకి ముందు లెసన్స్ లోనేనా? ఆలోచనలు, భావాలు, భావోద్వేగాలు, కర్మ అన్నీ కూడా ఆకాశిక్ రికార్డ్‌లో ఉంటాయి అంటారు. ఎప్పుడైనా మనకు ఒకవేళ డౌట్ వచ్చినా కానీ, నా ఆలోచనలు ఎలా ఉన్నాయో ఏమో అని మనకొక ప్రశ్నొస్తది. మనం అనుకోగానే ఎమ్మటే నీ ఆలోచనలు ఇలా ఉన్నాయని మాస్టర్స్ సంకేతాలిస్తారు. అప్పుడు మనం సరిచేసుకోవడానికి అవకాశం ఉంటది. అందుకని మన లోపల మనకి మనమే అడ్లు వేసుకొని ఆధ్యాత్మిక ప్రయాణము సాఫీగా జరగకుండా చేసుకుంటున్నాము. అలా చేసుకోవద్దు. ఇవన్నీ లేకుండా మానసికపరమైనవి ఆలోచనలు ఇవన్నీ సరిగా ఉండేటట్లుగా చూసుకోండి అని చెప్తున్నారు. కాబట్టి మీ అంతర్గత శక్తి సామర్థ్యాలను సాకారం చేసుకునే క్రమంలో మూడవ దశ ఏమిటంటే, మీరు ప్రకృతి సాధించే మార్గంలో ముందుకు వెళ్ళేందుకు అనుకూలంగా లేని వాటిని నిర్మూలించుకోవాలి. భౌతికపరమైన అడ్డంకులను దూరంగా విసిరి పారేయాలి. అంటే మీరు మనకి మనమే నిర్మూలించుకోవాలి. మనకి మనమే దూరంగా విసిరి పారేయాలి. ఎవరు చేస్తారు? ఎవరో చేస్తారనేదేం లేదు. మనకి మనమే ఆచరణ. మనం ఆచరించి మన లోపల ఉన్న వాటిని గమనిస్తూ ఏవి అవసరమో వాటిని ఉంచుకుంటూ, అవసరం లేని వాటిని ఎప్పటికప్పుడు డిలీట్ చేస్తూ ఉండాలి. డిలీట్ బటన్ మనం కొడుతూ ఉండాలి అప్పుడప్పుడు. ఇప్పుడు ఒక ఆలోచన వచ్చింది. అనవసరమైన ఆలోచన. వచ్చింది సరే. ఆలోచన రాగానే వెమ్మటనే ఇది నాకు అవసరం లేదు అని డిలీట్ బటన్ కొట్టేసేయాల. డిలీట్ బటన్ కొడితే ఆలోచన పోతది. అలా కాదు. మనం ఏం చేస్తాం? ఎందుకు నాకు ఈ ఆలోచన వచ్చింది? ఈ ఆలోచన ఎనక ఏదైనా ఉందా? ఈ ఆలోచనకి శక్తిస్తూ దాని గురించి ఆలోచిస్తూ నిజంగా వాళ్ళు అట్లాంటి వాళ్ళేనా? వాళ్ళు అలాగే ప్రవర్తిస్తుంటారా? అని క్వెషన్ మీద క్వెషన్ వేస్తూ ఆ ఆలోచనకు శక్తినిస్తూ ఉంటాం. అందుకని వచ్చిన ఆ ఆలోచన సరియైన ఆలోచన, సరికాని ఆలోచన. ఒక్కొక్కసారి సరికాని ఆలోచనలు వచ్చినప్పుడు నాకు అవసరం లేదు అని మనకి మనమే పక్కన పడేయాల. ఎవరో వచ్చి పడేయరు. ప్రతిదీ మనకి మనమే చెయ్యాలి. మనకి మనమే సరి చేసుకోవాలి. మాస్టర్స్ అయినా, పరమాత్మ అయినా ఎవరైనా సరే ఇలా ఉండాలి అని చెప్తారే కానీ, అలా ఉండడం అనేది ఆచరణలో పెడితే మనం అవుతాం. అందుకని ఆ డిలీట్ బటన్ కొట్టేయాల. ఇప్పుడు ఇంద్రియాలున్నాయి. ఇంద్రియాలు ఏం అవసరమో వాటిని మాత్రమే తీసుకోవాలి. అవసరం లేని వాటిని అసలు ఏమాత్రం తీసుకోకూడదు. అలాగా మన ఇంద్రియాలు తయారైపోవాలి. నాకు అవసరం లేదు. ఎందుకు తీసుకోవాలి అని అక్కడికక్కడ కట్ చేయడం నేర్చుకోవాల. డిలీట్ చేసేసేయాల. అలాగా మన ఇంద్రియాలు అలా మనం తయారు చేసుకోవాలి. ఓకే. మీరు మరీ ఎక్కువగానో లేదా మరీ తక్కువగానో తింటూ ఉంటే కనుక అది మంచిది కాదు. మీరు విచక్షణతో ఉండాలి. మీరు చక్కగా నిద్రపోవాలి. మీకు సరైన వ్యక్తులతో సరైన స్నేహం ఉండాలి.
ఇది చాలా ఎక్కువగా సహాయపడుతుంది. మీరు శుభ్రమైన నీరు త్రాగాలి. పరిశుభ్రంగా ఉన్న పరిసరాలలో జీవించాలి. వీలైనంత వరకు కాలుష్యం నుంచి దూరంగా ఉండాలి. కాలుష్యం ఆధ్యాత్మికతకు అవరోధం అవుతుంది. మళ్ళీ చదువురా. 2 చెప్పు. సరేనక్క. ఉమ్. మీరు మరీ ఎక్కువగానో లేదా మరీ తక్కువగానో తింటూ ఉంటే కనుక అది మంచిది కాదు. మీరు విచక్షణతో ఉండాలి. అంటే ఎక్కువ తిన్నా తక్కువ తిన్నా అంటే ఇప్పుడు ఎంత అవసరమో అంత తినమన్నట్టు. అది అక్కడ కూడా విచక్షణ ఉపయోగించండి అని చెప్తున్నాడు. మీ విచక్షణతోనే ఉండండి. మీ విచక్షణ లేకుండా మీరు పని చెయ్యొద్దు అంటున్నారు. అవసరం అంటే ఒక్కొక్కసారి ఆకలి కాకపోయినా తినేస్తాం. ఒక్కొక్కసారి ఆకలయింది దా ఎంతవరకు ఆకలయిందో అంతవరకే తినకుండా ఇంకా ఎక్కువ, ఒక్కొక్కసారి తక్కువ ఇలాగ ఉండొద్దు అని చెప్తున్నారు. మీ విచక్షణను ఉపయోగించండి ఆ విషయంలో కూడా అని చెప్తున్నారు. ప్రతి విషయంలోనూ మన విచక్షణ ఖడ్గాన్ని మనం మర్చిపోకూడదు. ఉమ్. మీరు చక్కగా నిద్రపోవాలి. మీరు సరైన వ్యక్తులతో సరైన స్నేహంగా ఉండాలి. సరియైన వ్యక్తులతోటి సరియైన స్నేహంతో ఉండాలి. అంటే సరియైన వ్యక్తులతోనే మాట్లాడాలి. సరియైన స్నేహంతోనే ఉండాలి. ఇప్పుడు ఆళ్ళట్ట, ఈళ్ళిట్లా ఇన్ని రకాలుగా మాట్లాడేవాడు, తిట్టేవాడి దగ్గర మనం ఉండకూడదు. ఒకవేళ అటువంటి పరిస్థితి వచ్చినా గాని అక్కడి నుంచి లీవ్ అయిపోవాల. అక్కడి నుంచి ఏదో ఒక విధంగా మనం బయటకొచ్చేసేయాల. అలాగా ఉండద్దు. మంచి స్నేహం చేసే అంటే సరియైనవిగా మాట్లాడేవాళ్ళు, సరియైన ధోరణిలో ఉండేవాళ్ళు, ఇలాగా అన్ని సరియైనవిగా ఉండే వాళ్ళతోనే స్నేహం చెయ్యండి అని చెప్తున్నారు. ధర్మంలో ఉండేవాళ్ళు అని. హ్మ్. ఇది చాలా ఎక్కువగా సహాయపడుతుంది. సరైన మెయిన్ వ్యక్తులతో అది. అది స్నేహం చేస్తే ఇది చాలా చాలా ఎక్కువగా. హ్మ్. చదువు. ఇది చాలా ఎక్కువగా సహాయపడుతుంది. ఇది చాలా మీరు ముఖ్యము. చాలా సహాయపడతది. మీరు శుభ్రమైన నీరు త్రాగాలి. పరిశుభ్రంగా ఉన్న పరిసరాలలో జీవించాలి. అవి పాయింట్ సూపర్ ఉందక్క. శుభ్రమైన నీరు తాగాలి. పరిశుభ్రంగా ఉన్న ప్రదేశాల్లోనే జీవించాలి. అంతే కదా! పరిశుభ్రంగా లేని ప్రదేశాల్లో జీవించినప్పుడు మన మైండ్ అన్నీ ఇక్కడ పరిశుభ్రము అంటే అన్ని విధాలుగా ముందు చెప్పుకున్నట్టు సరి అయిన మాటలు మాట్లాడేవాళ్ళు, సరి అయిన అంటే ధర్మంలో ఉండేవాళ్ళు, కొంచెం ఈ సేవా మార్గంలో ఉండేవాళ్ళు, వీళ్ళతో ఉన్నప్పుడు ఆ స్నేహం చాలా డిఫరెంట్‌గా ఉంటది. అది అలా ఉండాలి అని చెప్తున్నారు. వీలైనంత వరకు కాలుష్యం నుంచి దూరంగా ఉండాలి. కాలుష్యం ఆధ్యాత్మికతకు అవరోధం అవుతుంది. కాలుష్యం ఆధ్యాత్మికతకు అవరోధం అవుతుంది. చూడండి అందుకే కదా! ప్రకృతిలో ఇక్కడ ఇక్కడ ఉన్నప్పుడు మన మైండ్ ఒక విధంగా ఉంటది. ప్రకృతిలోకి వెళ్ళగానే అసలు ఆలోచనలే ఉండవు. సైలెంట్ అయిపోతది. ఆలోచనే లేకుండా సైలెంట్ అయిపోతది. అసలు అద్భుతంగా ఉంటుంది ఆ ప్రదేశంలో. అలాగా అందుకని కాలుష్యానికి దూరంగానే ఉండండి అని చెప్తున్నారు. హ్మ్. అందుకే అప్పుడప్పుడు ఎప్పుడూ ఉండలేము. ఇంట్లో ఉండాలి. కానీ అప్పుడప్పుడు అందుకే ఎక్స్‌కర్షన్ వెళ్ళాలి. ఎక్కడో ప్రకృతిలోకి వెళ్ళాలి. ఎక్కడికైనా గుడికి వెళ్ళాలి. ఇప్పుడు టెంపుల్‌కి వెళ్ళినప్పుడు కూడా ఆ ప్రదేశం చాలా అద్భుతంగా ఉంటది. ఎందుకంటే ఎప్పటినుంచో అక్కడ మంత్రోచ్చారణ, హోమాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ ప్రదేశం కూడా చాలా అద్భుతంగా ఉంటది. అలాంటి ప్రదేశాలకి అప్పుడప్పుడు వెళ్తూ ఉండాలి అని చెప్తున్నారు. కొన్ని రకాల చ సూర్యకిరణాలు మన మెదడుని చేరుకొని మనలో ఉండే చక్రాలను ఉత్తేజం చేయటాన్ని కాలుష్యం అడ్డుకుంటుంది ఓకే. అనే అనే వాస్తవం గురించి ఒక శాస్త్రవేత్తతో నేను మాట్లాడుతున్నాను. అది పూర్తిగా అశాస్త్రీయమైనది అని అతను అన్నాడు. మళ్ళీ చదువుతానక్క. కొన్ని రకాల సూర్యకిరణాలు మన మెదడును చేరుకొని మనలో ఉండే చక్రాలను ఉత్తేజితం చేయటాన్ని కాలుష్యం అడ్డుకుంటుంది అనే వాస్తవం గురించి ఒక శాస్త్రవేత్తతో నేను మాట్లాడుతున్నాను. అది పూర్తిగా అశాస్త్రీయమైనది అని అతను అన్నాడు. పూర్తిగా అరగంట అశాస్త్రీయమైనది. అరగంట తర్వాత నేను పర్వతాల దగ్గరికి వెళ్ళినప్పుడు
నేను ఎంతో అప్రమత్తంగా, చురుగ్గా ఉంటాను. కానీ నగరంలో ఉన్నప్పుడు నాకు ఎప్పుడూ నిద్రపోవాలని అనిపిస్తూ ఉంటుంది అన్నాడు. ఆహా! ఇక్కడ మీరు నాకు దొరికిపోయారు అని నేను అన్నాను. మళ్ళీ చదవనక్క. ఆ పారాగ్రాఫ్ హ్మ్. అయిపోయింది. ఆ! హ్మ్. కొన్ని రకాల సూర్యకిరణాలు మన మెదడుని చేరుకొని, మనలో ఉండే చక్రాలను ఉత్తేజం చేయటాన్ని కాలుష్యం అడ్డుకుంటుంది అనే వాస్తవం గురించి ఒక శాస్త్రవేత్తతో నేను మాట్లాడుతున్నాను. అది పూర్తిగా అశాస్త్రీయమైనది అని అతను అన్నాడు. అరగంట తర్వాత అతను నే అతను నేను పర్వతాల దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఎంతో అప్రమత్తంగా, చురుగ్గా ఉంటాను. కానీ నగరంలో ఉన్నప్పుడు నాకు ఎప్పుడు నిద్రపోవాలని అనిపిస్తూ ఉంటుంది అన్నాడు. ఆహా! ఇక్కడ మీరు నాకు దొరికిపోయారు అని నేను అన్నాను. ఓకే. ఓకే. అంటే పర్వత ప్రాంతాల్లో ఉన్నప్పుడు చురుగ్గా ఉంటున్నాడు. కానీ జనారణ్యంలోకి రాగానే నిద్ర మబ్బొస్తుంది ఆయనకి. అంతేనా? ఆ! అంతేనక్క. అని ఆయన చెప్పాడు. మన టార్కమ్ గారేమో, ఆహా! నువ్వు నాకు దొరికిపోయావులే అనన్నాడు. అంటే ఆ! పైన అంటే ఇంకా సూర్యకిరణాలు పడితే ఇది ఆ! అవాస్తవ్యం అని చెప్పాడు కదా! అందుకు. అందుకని. హ్మ్. హ్మ్. అంతే. హ్మ్. హ్మ్. తర్వాత చదువు. హ్మ్. నెక్స్ట్ చదివితే దానికి అర్థమైద్దక్క. హ్మ్. వాతావరణంలో ఉన్న లోతైన కాలుష్యపు పొరలు మన మానసిక వ్యవస్థలో ఎన్నో సమస్యలను సృష్టిస్తాయి. చివరకు మన మనసును, నాడీ వ్యవస్థను నియంత్రించడం చాలా కష్టం అయిపోతుంది. మన నాడీ వ్యవస్థ, మన బుర్ర, మన మెదడుపై ఆధిపత్యం సాధించటానికి మన చర్యలు తీసుకోకపోతే కనుక ఎదుటి వాళ్ళు కవ్వింపు చర్యలు మనల్ని నియంత్రిస్తాయి. మనం మన సొంత జీవితాల గురించి కాలుష్యాన్ని నిర్మూలించుకోవాలి. అలాగే మన భూగ్రహపు ప్రగతి మార్గంలో అడ్డుపడుతున్న జాతీయ, అంతర్జాతీయ, భౌగోళిక విషయాలను నిర్మూలించటానికి అన్ని చోట్ల ప్రజలకు సహాయం చేయాలి. కొంచెం కొంచెం చదవనక్క ఈ పారాగ్రాఫు. హ్మ్. హ్మ్. వాతావరణంలో ఉన్న లోతైన కాలుష్యపు పొరలు మన మానసిక వ్యవస్థలో ఎన్నో సమస్యలు సృష్టిస్తాయి. హ్మ్. అంటే ఎన్నో సమస్యలను సృష్టిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈ సృష్టి అంతా ఎన్నో ఆలోచనలతోటి పొల్యూట్ అయిపోయి ఉంటది గదా! అందువల్ల అవి మనకు ప్రభావం చూపిస్తూ ఉంటాయని జెప్తున్నారు. హ్మ్. చివరకు మన మనస్సుని, నాడీ వ్యవస్థను నియంత్రించడం చాలా కష్టం అయిపోతుంది. అంటే అవి లోతుల్లోకి వెళ్ళే కొద్దీ వాటిని నియంత్రించడం అనేది చాలా కష్టమవుతుంది. అంటే ముందు మనము ఒక మాట చదువుకున్నాం. ఆలోచనలు, భావాలు, భావోద్వేగాలు, కర్మ. ఆలోచనలు గమనిస్తూ సరి అయిన ఆలోచనలు ఉన్నాయనుకోండి. ఓకే. సరికాని ఆలోచనలు అలాగే శక్తినిస్తూ ఉన్నాము. సరికాల సరికాని ఆలోచన వచ్చిందొకటి. దానికి బాగా శక్తినిచ్చాము. ఇచ్చాక మన లోపల భావం మారిపోతది వాళ్ళ పట్ల. వ ఒకరి ఒకరి పట్ల ద్వేషం వచ్చేసింది. కోపం వచ్చేసింది. ఆ కోపానికి, ఆ ద్వేషానికి శక్తినిస్తూ ఉన్నాం, ఇస్తూ ఉన్నాం, ఇస్తూ ఉన్నాం. అప్పుడేమవుతుంది? మన లోపల ఆ భావం అనేది ఆటోమేటిక్‌గా వాళ్ళ మీద భావం మారిపోతుంది. ఆ భావం మారిపోయి, మారిపోయి, మారిపోయి చివరికి ఏమవుతుంది? అది ఒక భావోద్వేగంగా మారుతుంది. అంటే ఒక ఎమోషన్‌గా తయారవుతుంది. ఆ ఎమోషన్ కాస్త ఏమవుతుంది? వాళ్ళ పట్ల మన యొక్క మాట, మన యొక్క ప్రవర్తన మార్చే విధంగా తయారవుతుంది. ఆలోచనలు, భావాలు, భావోద్వేగాలు, కర్మ. అంటే ఆలోచన సరి అయినదిగా ఉన్నప్పుడు చూసి, సరి అయిన వాటినే వేసినప్పుడు ఏమి ఉండదు. సరికాని ఆలోచన వచ్చింది. వచ్చిన దాన్ని ఎమ్మటనే డిలీట్ చేస్తే ఓకే. అలా కాకుండా సరికాని ఆలోచనకి శక్తినిస్తూ ఉంటే అవి కాస్త భావంలోకెళ్తాయి. భావం కాస్త భావోద్వేగంగా మారుతది. భావోద్వేగంగా మారాక అటువంటి పని మనం చేస్తాం. అంటే వాళ్ళ పట్ల ఆ ద్వేషంతో మాట్లాడడం, వాడి పట్ల ఏదో ఒక విధంగా ప్రతీకారం తీర్చుకోవాలనుకోవడం, అటువంటి కర్మ మనం చేసి తీరుతాం. అందుకని మనము మొదల్లోనే తుంచేసినప్పుడు బాగుంటుంది. తర్వాత. సారీ. ఆహ్, మన నాడీ వ్యవస్థ, మన బుర్ర, మన మెదడుపై ఆధిపత్యం సాధించటానికి మనం చర్యలు తీసుకోకపోతే కనుక ఎదుటి వాళ్ళు కవ్వింపు చర్యలు మనల్ని నియంత్రిస్తాయి. హ్మ్. చర్యలు మన మళ్ళీ చదువు. మన నాడీ వ్యవస్థ, మన బుర్ర ఈ 2 మన మెదడుపై ఆధిపత్యం సాధించటానికి మనం చర్యలు తీసుకోకపోతే కనుక ఎదుటివారు కవ్వింపు చర్యలు మనల్ని నియంత్రిస్తాయి.
అంటే అంటే ఆలోచనలు యాక్స్ సరి అయినవిగా ఉంచితే మన మైండ్ సరిగా ఉంటది. లేకపోతే ఎదుటి వాడి యొక్క ఆలోచనలు మనము వాడి ఆలోచనలతో నిండిపోయామనుకో ఆటోమేటిక్‌గా మారిపోతుంది గదా! అవును. అంటే మన మీద అందుకని. మనకు నియంత్రణ లేదనుకోండి. ఇప్పుడు యాడ్స్ ఆ! చూసి కొంతమంది అట్రాక్ట్ అవుతుంటారు కదా! అదే. అట్లాగనక్క? అంతే. హ్మ్. మనం మన సొంత జీవితాల నుంచి కాలుష్యాన్ని నిర్మూలించుకోవాలి. అలాగే మన భూగ్రహపు ప్రగతి మార్గంలో అడ్డుపడుతున్న జాతీయ, అంతర్జాతీయ భౌగోళిక విషయాలను నిర్మూలించటానికి అన్ని చోట్ల ప్రజలకు సహాయం చేయాలి. జాతీయ అన్ని చోట్ల ప్రజలకి అంతర్జాతీయ. సహాయం చేయాలి. హ్మ్. అంటే అంటే ఆ కాలుష్యం సహాయం ఆ! మళ్ళీ చదవాలా లైను? మనం మన సొంత జీవితాల నుంచి కాలుష్యాన్ని నిర్మూలించుకోవాలి. అలాగే మన భూగ్రహపు ప్రగతి మార్గంలో అడ్డుపడుతున్న జాతీయ, అంతర్జాతీయ భౌగోళిక విషాలను విషాలను నిర్మూలించటానికి అన్ని చోట్ల ప్రజలకు సహాయం చేయాలి. అంతే కదా! ఇప్పుడు ధ్యానం చేయిస్తున్నాం అన్ని చోట్ల. అవన్నీ క్లియర్ చేసుకోవడం కోసమే గదా! సాధన ఇవన్నీ చేస్తున్నాం. అక్క కాలుష్యం అంటే అదే కాలుష్యం అంటే క్లైమేట్‌లో ఉండే మ కాలుష్యం గదా! అది, ఇది 2 కాలుష్యం అంటే భౌతికంగా ఉండే కాలుష్యం, లోపల ఉండే కాలుష్యం. ఆ! బయట మొక్కలు నాటించటం, ఇవన్నీ పనులు చేస్తున్నాం గదా! శాకాహారం గురించి చెప్పటం, ఇయన్నీ భౌతికమైన కాలుష్యాన్ని క్లియర్ చేయడమే గదా! అదేలే. అవును. అలాగే ధ్యానం ద్వారా మన అంతరంగంలో ఉన్న కాలుష్యం. హ్మ్. అవును. అది చాలా ఇంపార్టెంట్ అక్క. హ్మ్. నెక్స్ట్ పారాగ్రాఫ్. మనకు నచ్చినా, నచ్చకపోయినా మనం కాలుష్యంలో కొట్టుకుపోతున్నాము. హ్మ్. మన భూగ్రహపు పరిశుభ్రత, స్వచ్ఛత కోసం పని చేయాలి. అలా హ్మ్. చేయకపోతే కనుక మనం చెత్తలో కూరుకుపోతాం. అంతే. హ్మ్. నెక్స్ట్ అక్క. నెక్స్ట్ పారాగ్రాఫ్. వ్యక్తిగత హ్మ్. అవరోధాలు, అడ్డంకులు ఉంటాయి. కుటుంబ, హ్మ్. జాతీయ అవరోధాలు ఉంటాయి. అలాగే భౌగోళిక అవరోధాలు ఉంటాయి. ఆధ్యాత్మిక ప్రగతి సాధించే మార్గంలో ప్రయాణించాలని అనుకునే వాళ్ళు తమ వ్యక్తిగత, జాతీయ, బృంద, అంతర్జాతీయ అడ్డంకులను నిర్మూలించుకోవాలి. హ్మ్. ఇలాంటి అడ్డంకుల్లో ఒకటి ఏమిటంటే శాంతిని నిరోధించే యుద్ధ సామాగ్రిని, ఆయుధాలను తయారు చేసే ప్రయత్నం. భౌగోళికంగా పరస్పర సంబంధాలను నెలకొల్పాలి. శాంతిని అలా సృష్టించాలి. చదివి మళ్ళీ చదువు ఆ పారాగ్రాఫ్. హ్మ్. ఆ! కొన్నిసార్లు పెద్ద అడ్డంకులను తొలగిస్తే, వ్యక్తిగత అడ్డంకులను తొలగించుకోవటం సులభం అవుతుంది. 2 రకాల అడ్డంకులను మనం తొలగించుకునే ప్రయత్నం చేయవచ్చు. అంటే 2 మళ్ళీ హ్మ్. చదువుతున్నాక. వ్యక్తిగత హ్మ్. అవరోధాలు, అడ్డంకులు ఉంటాయి వ్యక్తిగతంగా. కుటుంబ, జాతీయ అవరోధాలు కూడా ఉంటాయి. అలాగే భౌతిక అవరోధాలు ఉంటాయి. ఆధ్యాత్మిక ప్రగతి సాధించే మార్గంలో ప్రయాణించాలని అనుకునే వాళ్ళు తమ వ్యక్తిగత, జాతీయ, బృంద, అంతర్జాతీయ అడ్డంకులు నిర్మూలించుకోవాలి. హ్మ్. అవన్నీ నెక్స్ట్ చదువు. నిర్మూలించుకోవాలని నెక్స్ట్ చదివేసి. ఎలాంటి అడ్డంకుల్లో ఒకటి ఏమిటంటే శాంతిని నిరోధించే యుద్ధ సామాగ్రిని, ఆయుధాలను తయారు చేసే ప్రయత్నం. హ్మ్. భౌగోళికంగా పరస్పర సంబంధాలను నెలకొల్పాలి. అంటే పరస్పర సంబంధాలను నెలకొల్పటం అంటే ఆహ్, సఖ్యత ఏర్పాటు చేసుకోవటం. యుద్ధాలు జరగకుండా అక్క. యుద్ధాలు జరగకుండా కాంప్రమైజ్ అవుతారు గదా! హ్మ్. అలాగా. అంటే భౌతికంగా ఈ కాంప్రమైజ్ అవ్వడం అనేది చేశాం కదా! అలాగే మన అంతరంగంలో కూడా కాంప్రమైజ్ అవుతూ ఉండాల. అంటే మారుస్తూ ఉండాలి. కాంప్రమైజ్ అంటే ఇప్పుడు వ్యతిరేకతను మార్చేసినట్టే కదా! వాళ్ళ మధ్యలో ఉన్న ద్వేషాన్ని అంతటిని తీసేసినట్టే గదా! సఖ్యతగా ఉన్నప్పుడు 2 దేశాలు. అలాగే మన అంతరంగంలో ఈ ద్వేషం వీటన్నింటిని తీసేసామనుకోండి, ఈ ద్వేషం, అసూయ, ప్రతీకార భావం ఇట్లాంటివన్నీ తీసేసామనుకోండి, మనకి మనతో ఆ సఖ్యత ఏర్పాటు చేసుకున్నప్పుడు ఎలా ఉంటుంది? మనం హ్యాపీగా ఉంటామా? ఉండమా? అది. ఆ అవును. పాయింట్
అలాగా 2 రాజ్యాల పట్ల సఖ్యత చేకూర్చినప్పుడు సఖ్యత ఏర్పడినప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుందో, మన అంతరంగంలో కూడా ఇవన్నీ తొలగించేసినప్పుడు మనతో మనము ఏకాంతంతో ఉన్నప్పుడు, మనతో మనం ఉన్నప్పుడు, ఇవన్నీ ఏమీ లేనప్పుడు మనం కూడా హ్యాపీగా ఉంటాం. అది. భౌగోళికంగా పరస్పర సంబంధాలను నెలకొల్పాలి. పరస్పర సంబంధాలు అంటే ఒకరికొకరికి సంబంధం ఏర్పరచుకోవాలి. అంటే ఆ ద్వేషం, ఈర్ష్య ఇవన్నీ ఉన్నప్పుడు సంబంధాలు ఉండవు గదా! ఆ స్నేహం ఉండదు గదా! 2 సామ్రాజ్యాల పట్ల ఆ పరస్పరం కొన్ని వీళ్ళు హెల్ప్ చేయటం, కొన్ని వాళ్ళు హెల్ప్ చేయడం. ఒకరికొకరు సహాయం చేసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు అక్క. అంటే ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ. ఇప్పుడు 2 రాజ్యాలున్నాయి. 2 రాజ్యాల మధ్య సఖ్యత ఉండాలి. ఓ ఈ ఓ ఫ మొదటి రాజ్యం వాళ్ళు రెండో రాజ్యం వాళ్ళకి, రెండో రాజ్యం వాళ్ళు మొదటి రాజ్యం వాళ్ళకి ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకుంటూ ఉన్నప్పుడు, ఆ సఖ్యత ఉన్నప్పుడు అక్కడేమి ఉండదు గదా! హ్యాపీగా ఉంటుంది గదా! యుద్ధం ఉండదు, ఏమి ఉండదు. హ్యాపీగా గడుస్తది అందరి జీవితం. అలాగా నాకనిపించింది నేను చెప్తున్నా. మన లోపల మనకి సఖ్యతుండాలి. ఏంటి? ఈ మైండ్ ఒకటి ఆలోచిస్తది. మరి మనస్సు ఒకటి చెప్తది. ఇవన్నీ కాకుండా ఇవన్నీ ఒకే లైన్‌లో ఉండాలి. ఇవన్నీ ఒకే విధంగా ఒకే పాయింట్ మీద ఉన్నాయనుకోండి. ఆ సత్యం మీద, ఆ ధర్మం మీద నిల్చున్నాయనుకోండి. మనస్సు మరి మన మనస్సు, మెదడు, ఆత్మ, జీవాత్మ ఇవన్నీ ఒకే విధంగా ఉన్నాయి. ఒకే ధర్మాన్ని ఆలోచిస్తూ ఉన్నాయి. ఒకే ధర్మంలో ఉండాలి అనుకున్నాయి. అప్పుడు ఎలా ఉంటాం మనం? ప్రశాంతంగా ఉంటామా? ఉండమా? అలాగా. హ్మ్. శాంతిని సృష్టించాలి. కొన్నిసార్లు పెద్ద అడ్డంకులను తొలగిస్తే వ్యక్తిగత అడ్డంకులను తొలగించుకోవటం సులభం అవుతుంది. పెద్ద తెగులు తొలగించేసామనుకోండి వ్యక్తిగతంగా చిన్న చిన్న వాటిని ఫాస్ట్‌గా తొలగించుకోగలుగుతాం. అంటే పెద్ద అడ్డంకులు అంటే ఇక్కడ హ్మ్. ఏమని చెప్పొచ్చబ్బా! సొసైటీలో ప్రశాంతంగా ఉంటే మన ఇల్లు గూడా ప్రశాంతంగా ఉంటది అక్క అందుకని. అంటే అంతే. అంటే అహా! హ్మ్. సమాజం బాగున్నప్పుడు ఆటోమేటిక్‌గా కుటుంబం బాగుంటది. కుటుంబం బాగున్నప్పుడు వ్యక్తిగా ప్రతి ఒక్కరి వ్యక్తిత్వము, వాళ్ళ జీవితము హ్యాపీగా ఉంటది. అలాగా సమాజంలో ఉన్న అడ్డంకుల్ని వాటిని తొలగించడం అనేది అంటే ఇప్పుడు మాంసాహారం తింటున్నారు. నిదానంగా మోటివేట్ చేస్తూ ఉన్నాము. ఇలాగా ఆ పొల్యూషన్ అనేది తగ్గిందా లేదా? ఆ జంతువుల యొక్క ఆర్తనాదాలు ఇవన్నీ తగ్గిపోయినాయా లేదా? తగ్గే కొద్దీ సమాజంలో ఇవన్నీ తగ్గినియి. ఇది అప్పుడెలా ఉంటుంది? సమాజం బావుంటుంది. సమాజం బాగున్నప్పుడు కుటుంబం బావుంటది. కుటుంబం బాగున్నప్పుడు వ్యక్తులు బాగుంటారు. అలా ఒకదానికి ఒకటి ఇంటర్‌లింక్ అయ్యుంటాయి. ఆ విధంగా ఆ అడ్లు తొలగించండి అని చెప్తున్నారు. 2 రకాల అడ్డంకుల్ని మనం తొలగించుకునే ప్రయత్నం చేయవచ్చు. హ్మ్. అయిపోయిందక్క ఈ పారాగ్రాఫ్. ఆపనా? చదవనా? చాలు. హ్మ్. అంతేనక్క. హ్మ్. థాంక్స్ అక్క. ఓకే. స్టాప్ చేయాలి.